మనకు వృత్తాలు అనేవి 4 ఉన్నాయి. సో ఇవి ఉత్పల్లమాల, చంపకమాల, శార్దూలం, మత్తెబం. సో వాటిని చూద్దాం. ఫస్ట్ ఉత్పల్లమాల. ఉత్పల్లమాల అంటే దానికి అర్థం ఏంటంటే కలువ పువ్వు అనే అర్థం. సో అందులో మనకి 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా భరణ బబరవ అనే 7 గణాలు వరుసగా వస్తాయి. ప్రతి పాదం నందు అక్షరాల సంఖ్య 20 ఉంటాయి. సో మనకు ఒక పద్యంలో ఫస్ట్ లైన్ ఇస్తాడు కదా, ఆ లైన్లో వచ్చి మనకి 20 పాదాలు అయితే 20 అక్షరాలు అయితే ఉంటాయి. యతిమైత్రి 10వ అక్షరం అనేది మనకి ప్రాసనియమం ఉంటుంది. ఫస్ట్ అక్షరం అలాగే దానికి 10వ అక్షరం అనేది ప్రాసనియమం కలిగి ఉంటుంది అన్నమాట. సో దీంట్లో మనకి 20 పాదాలు ఉంటాయి. అలాగే మనకి ఇంకొక దానికి వచ్చి కూడా వీటిలో మత్తెబంకి వచ్చి కూడా 20 అక్షరాలు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకి చంపకమాల. చంపకమాల అంటే దానికి అర్థం ఏంటంటే సంపంగి పువ్వు. చంపకమాలకి అర్థం సంపంగి పువ్వు. అలాగే దీంట్లో ఇది చంపకమాల అనేది మనకి వృత్తజాతి పద్యం. దీంట్లో కూడా 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా 21 అక్షరాలు ఉంటాయి. చంపకమాలలో మనకి 21 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో నజ భజ జజర అనే గణాలు వస్తాయి. నజ భజ జజర అనే గణాలు వరుసగా వస్తాయి. ప్రతి పాదంలో 11వ అక్షరం అనేది యతిస్థానం అవుతుంది. ప్రతి పాదంలో మనకి 11వ అక్షరం అనేది యతిస్థానం అవుతుంది చంపకమాలలో. అలాగే దీనికి ప్రాసనియమం ఉంది. నెక్స్ట్ వచ్చి మొదటి అక్షరం అండ్ అలాగే 11వ అక్షరం అనేది యతిస్థానం చెల్లుతుంది అన్నమాట. అలాగే చంపకమాల అంటే అర్థం మనకి సంపంగి పువ్వు. నెక్స్ట్ వచ్చి మనకి శార్దూలం. నెక్స్ట్ శార్దూల 10 లక్షణాలు అన్న. శార్దూలం అంటే మనకి పెద్ద పులి అని అర్థం. శార్దూలం అనగా పెద్ద పులి. ఇది కూడా వృత్తజాతికి చెందిన పద్యమే. ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో 19 అక్షరాలు అనేవి 19 అక్షరాలు ఉంటాయి ప్రతి పాదంలో. అలాగే ప్రతి పాదంలో మస జజ తత్తగా అనే గణాలు వరుసగా వస్తాయి. మస జజ తత్తగా. ఇక్కడ చూడండి, శార్దూలం, మత్తెబం. ఫస్ట్ ఉత్పల్లమాలకి భరణ బబరవ, చంపకమాలకేమో నజ భజ జజర అనే వస్తాయి. శార్దూలం, మత్తెబం. శార్దూలంకేమో మాతో స్టార్ట్ అయింది. మస జజ తత్తగా. శార్దూలంకి మాతో వస్తుంది అన్నమాట. మసజజ తత్తగానే గణాలు వరుసగా వస్తాయి. దీంట్లో ప్రతి పాదంలో 13వ అక్షరం అనేది యతిస్థానం అవుతుంది. దీంట్లో 13వ అక్షరం అనేది యతిస్థానం అవుతుంది. ప్రాసనియమం ఉంది. ఉత్పల్లమాలకేమో 10వ అక్షరం, చంపకమాలకేమో 11వ అక్షరం, శార్దూలంకేమో 13వ అక్షరం అనేది యతిస్థానం అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి మత్తెబం అనక మదపు టేనుగు అని అర్థం. మత్తెబం మనకి మదపు టేనుగు అని మీనింగ్ అనమాట, అర్థం వస్తుంది. సో దీంట్లో కూడా ఇది వృత్తజాతి పద్యం. దీంట్లో కూడా ప్రతి పాదంలో మనకి 20 అక్షరాలు వస్తాయి. ఉత్పల్లమాలలో 20 ఉంటుంది. మత్తెబంలో కూడా మనకి 20 అక్షరాలు ఉంటాయి అన్నమాట. దీంట్లో ప్రతి పాదంలో సబరన్నమయవ అనే గణాలు వరుసగా వస్తాయి. సబరన్నమయవ. శార్దూలంలో మాతో స్టార్ట్ అవుతుంది. మత్తెబకమేమో సాతో స్టార్ట్ అవుతుంది. సబరన్నమయవ అనే గణాలు వరుసగా వస్తాయి. ప్రతి పాదంలో 14వ అక్షరం అనేది యతిస్థానం. యతిస్థానం అనేది వరుసగా ఉండిద్ది. మధ్యలో మనకి 12 అనేది ఉండదు. ఉత్పల్లమాలకి 10, చంపకమాల 11, శార్దూలమేమో 13, మత్తెబేమో 14 అవుతుంది. అలాగే ఉత్పల్లమాల మత్తెబానికి 20 అక్షరాలు ఉంటాయి. చంపకమాలకు వచ్చి మనకి 21 అక్షరం ఉంటుంది. శార్దూలంలోకి వచ్చి 19 అక్షరాలు ఉంటాయి అన్నమాట. సో ప్రతిదానికి ప్రాసనియమం ఉంటుంది. యతిమైత్రి అనేది ఉంటుంది. దీనిలో మనకి సులభమైన పద్యాలు వచ్చి చంపకమాల, ఉత్పల్లమాల. ఇవి 2 కూడా మనకి సులభమైన పద్యాలు. అలాగే ఉత్పల్లమాలలో మనకి మొత్తం ఉత్పల్లమాల పద్యంలో మొత్తం కూడా మనకి 80 అక్షరాలు ఉంటాయి. ఏక గురువుతో అంతమయ్యే ఉక్త పద్యాలు వచ్చి మనకి శార్దూలం. ఏక గురువుతో అంతమయ్యే ఉక్త పద్యం వచ్చి శార్దూలం అనేది ఏక గురువుతో అంతమవుతుంది.
మనకు అత్యంత కఠినమైన వృత్త పద్యం వచ్చి మత్తెబం. కష్టమైన పద్యం అనేది మనకి మత్తెబం అనమాట. సో వీటి మీద మనకి టెట్లో అయితే కంపల్సరీ ఈ 4 మీద ఒక బిట్ అయితే వస్తుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి వీడియో కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.